హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దురదృష్టం దూరం అవ్వాలంటే శనివారం చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఏంటో చూద్దాం. ఓం నమః శివాయ. శని ఒకసారి తగులుకుందంటే ఏ పని జరగదు అంటారు. అనుకున్న పనులేవి జరగకపోయినా తలపై శని తాండవం చేస్తుంది అంటారు. కానీ అటువంటి శనిగ్రహం మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసి మిమ్మల్ని రాజుగా చేస్తుంది. శనికి కోపం వచ్చిందంటే నాశనం కూడా చేస్తుంది. ఇదంతా జాతకంలో శని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా ఇతర రాశుల వారితో ప్రయాణిస్తాడు. శని ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పడుతుంది. శని రాశి సమయంలో వివిధ రాశి చక్రాలు ఉన్న వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమందికి శని వల్ల మంచి జరిగితే మరికొంతమందికి మాత్రం కఠిన పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. శని అశుభ స్థానం కెరియర్లో అంతరాయం కలిగిస్తుందని, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 విధాలుగా కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. శని దేవుని వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు జరుగుతున్నట్టు అనిపిస్తే ఇక్కడ నేను చెప్పినట్టు కొన్ని శని నివారణ చర్యల ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చు. ఫలితంగా అశుభ ప్రభావాలను వదిలించుకోవచ్చు. ఈ నివారణలు శని సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి. రుద్రాక్షను ధరించడం వల్ల కూడా శని సంతోషపడతాడు. మనకు మంచి జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని చెడు పరిస్థితుల కారణంగా మీ జీవితంలో ప్రతిదీ పాడైపోతుంటే శనివారం లేదా సోమవారం గంగా జలంతో కడిగిన సాత్ముఖి రుద్రాక్షను ధరించాలి. కొన్ని రోజుల్లో దాని శుభ ప్రభావాలను పొందడం ప్రారంభమవుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ ఆరాధన ద్వారా కూడా శని సంతోషపడతాడు. మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శని దేవుడు హనుమాన్కు తన భక్తులను ఎన్నడూ ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేశాడు. కాబట్టి శనివారం హనుమాన్ను పూజించండి. వారికి నైవేద్యం సమర్పించండి. హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి చదవండి. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల కూడా శని సంతోషిస్తాడు. మన జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రావి చెట్టుని పూజించండి. రావి చెట్టు 33 వర్గాల దేవతల నివాసంగా భావిస్తారు. దీనితో పాటు శ్రీకృష్ణుడు రావి చెట్టును తన రూపంగా వర్ణించాడు. శని దేవుడు కూడా శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు. అటువంటి పరిస్థితిలో శనివారం రావి చెట్టుని పూజించినప్పుడు శని దేవుడు చాలా సంతోషంగా ఉంటారు. భక్తుల బాధలను తొలగిస్తారు. శనివారం ఆవ నూనె దీపం వెలిగించి పిపాల్ చెట్టు కింద ఉంచండి. శని మంత్రాలు జపించండి. ఈ 2 మంత్రాలను ఓం ప్రాం ప్రీం ప్రౌన్ సహ శనిశ్చరాయ నమః మరియు ఓం శనిశ్చరాయై నమః జపించండి. శనివారం కనీసం 2 నుండి 5, 7, 9, 11 సార్లు ఈ మంత్రాలను జపించవచ్చు. ఈ మంత్రాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని అంటారు. దీనితో పాటు పేదలకు దానం చేయండి. ఆవ నూనెను దానం చేయండి. శనివారాల్లో ఆవ నూనె దానం చేయండి. దానం చేసే ముందు దానిని ఒక పాత్రలో తీసుకొని అందులో మీ ముఖాన్ని చూడండి. అప్పుడు దానం చేయండి. శనివారం వరకు ఇలా నిరంతరం చేయడం ద్వారా శనికి సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ఇది కాకుండా ఆవ నూనెతో రొట్టె తయారు చేసి శనివారం కుక్కకు తినిపించండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి శని ఎంతో సంతోషించడం వల్ల.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.